కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మన అమ్మవారి దగ్గరికి. గోకవరం అదే కోరుకొండలో లక్ష్మీ మనకి అమ్మవారి గుడికి ఎంట్రన్స్ అండి. ఈ అమ్మవారు వారి అమ్మరు అయితే మన ఈ చరిత్ర. హలో అండి, మనం ఇప్పుడు ఈ కొండలు చూస్తున్నాం చూసారా. మనం ఎక్కడో ఏదో ఫారెస్ట్ ఏజెన్సీకి వచ్చేసాం అనుకుంటున్నారా? కాదు, మన రాజమండ్రికి కేవలం 50 కిలోమీటర్ల దూరం. మన రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగారమ్మ చింత అంటే మల్లిశాల దగ్గర ఉన్న సింగారమ్మ చింత అయితే వచ్చాం. ఈరోజు మనం చూసుకుంటే కనుక 50 కిలోమీటర్లు మనం ఈరోజు ట్రైన్ చేసాం కదా. ఇక్కడ నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మన అమ్మవారి దగ్గరికి చేరుకోవడానికి. ఒకసారి గుడికి వెళ్ళి గుడి ఎలా ఉందో మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. మొత్తం గుడి ఎలా ఉందో ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. గుడి అయితే కనుక మొత్తం అడవిల మధ్యలో ఉంటుంది, అడవి మధ్యలో ఈ గుడి ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తే అమ్మ మన రాజమండ్రిలో ఎంత మంచి గుడి ఉందా. పుష్కరాల టయానికి ఈ గుడిని అయితే కనుక బాగా ఉపయోగించవచ్చండి. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ అడవి మధ్యలో ఒక గుడి. పదండి ఆ గుడి దగ్గరికి వెళ్ళాక చూసి మాట్లాడుకుందాం. మనం ఇంకొక 2-3 నిమిషాల్లో గుడికైతే చేరుకుంటాము. మొత్తం కొండల మధ్యలో ఉంటుందండి. కానీ ఈ గుడికి వచ్చే రూట్ మాత్రం బాబోయ్ హైలైట్ అంటే హైలైట్. మన రాజమండ్రి సైడ్ నుంచి వచ్చినప్పుడు, అంతకుముందు నేను వచ్చినప్పుడు చాలా బాబోయ్ అసలు ఈ రూట్లో రావాలంటే భయం వేసింది. కానీ ఈసారి మంచి భలే చేశారు నేను రూట్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇంకా జస్ట్ నేను అనుకోలేదు ఒక 1.5-2 గంటలు పడుతుంది అనుకున్నా. కేవలం 50 నిమిషాలు వచ్చేసాం రాజమండ్రి నుంచి ఇక్కడికి. శ్రీ సింగారమ్మ వారి 69వ వార్షికోత్సవం అంటే 69 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ జాతర అయితే చేస్తున్నారు. ఎంట్రన్స్ మీద ఎలా ఉంటుందండి. ఈరోజు లాస్ట్ డే వచ్చింది, మంగళవారం కదా ఈరోజు లాస్ట్ డే. మనకి ఇది మొత్తం 5 రోజులు జరుగుద్ది. మనకి గోకవరం అదే కోరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి జాతర అయిపోగానే ఇది మొదలవుతుంది. మనకి ఇది జాతరలోకి వెళ్ళాలంటే ఇలాగ గుడికి ఎంట్రన్స్ మనకి ఎలాగ వెళ్ళాలి. ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళక చూపిస్తా పదండి. చూడండి, ఇది మనకి అమ్మవారి గుడికి ఎంట్రన్స్ అండి. గతంలో ఒకసారి వచ్చాను, ఇప్పుడు మూడోసారి ఇది. పోయినసారి వచ్చా అప్పుడు వీడియో తీయలేదు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు వీడియో తీశాను 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అమ్మవారి గుడిలోకి వెళ్దాం, ఒకసారి దర్శనం చేసుకొని వద్దాం. మనకి అమ్మవారి గుడి ఇది బ్యాక్ సైడ్ అండి. ఇంకా మనం దర్శనానికి వెళ్ళలేదు. దర్శనానికి వెళ్ళి ఒకసారి వద్దాం. ఎందుకంటే లోపల వీడియో రికార్డింగ్ చేయడానికి ఎలా ఉండదు. మొత్తం వచ్చాక దర్శనం చేసుకొని వచ్చాక మొత్తం విశేషాలు ఏంటో మాట్లాడుకుందాం. అసలు అమ్మవారి చరిత్ర ఏంటి అనేది. సింగారమ్మ తల్లి గుడి లోపలికి ఎంట్రన్స్ అయ్యామంటే ఈ అమ్మవారు మనకి ఇక్కడే వెలిసారండి. సింగారమ్మ తల్లి ఇక్కడే కదా. ఇప్పుడు మనం వచ్చాం కదా మల్లిశాల సింగారమ్మ గుడికి. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ మనకి అమ్మవారు లోపల ఉంటారు. పెద్ద అమ్మవారి యొక్క ప్రతిరూపం లోపల ఉంటారు. మనకి ఇక్కడ అమ్మవారికి కోడిపిల్లల నాటిని కూడా మొక్కుతారని. ఇప్పుడు మనం అమ్మవారికి ముడిపు అయితే కడతాం. ఎలా కడతారో ఒకసారి చూపిస్తాను. ముడిపు యొక్క ప్రాసెస్ ఏంటనేది. మనమైతే అమ్మవారికి అయితే ముడిపు అయితే కొట్టామండి. కరెక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్ మనం గుర్తించుకుందాం. కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత చూద్దాం మన ముడిపు ఉందా లేదా అన్నది. ఇంకా ఈ అమ్మవారి చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే కనుక మల్లవారం నుంచి మల్లిశాలకి ప్రతిరోజు కూడా ఒక కుటుంబం ప్రయాణం చేస్తూ ఉండేదంట. అప్పుడు ఏం జరిగిందంటే ఈ అమ్మవారు వారి అమ్మా నాన్నతో కలిసి చిన్నపిల్లగా ఉండగా మొత్తం అడవిలా ఉండడం వల్ల నడుస్తూ అమ్మవారు అలా ఒక దిక్కున వెళ్ళి కూర్చున్నారంట. వారి అమ్మా నాన్న కూడా మొత్తం అడవంతా గాలించిన తర్వాత అమ్మవారు ఇప్పుడు ఎక్కడైతే చింత చెట్టు ఉంది చూసారా, ఆ చింత చెట్టు దగ్గరే అమ్మవారు కూర్చొని వారి అమ్మా నాన్న రమ్మంటే రాను, నేను ఇక్కడ సింగారమ్మగా వెలిచాను అని చెప్పి అమ్మవారు చెప్పారంట. అందుకనే మనకి ఇక్కడ చింత చెట్టు దగ్గర వెళ్ళడం వల్ల ఇక్కడ అమ్మవారిని సింగారమ్మ చింత అని అంటారు. అయితే మనం ఈ చరిత్ర తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు గోదావరిలో స్నానాలు చేసి దగ్గరలో ఉన్న గుళ్ళకైతే వెళ్తారు. ఇలాగ ఆదాయం అయితే రాదండి మనకి. మనం ఇలాగ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా పబ్లిక్కి చెప్పగలిగితే ఈ దేవాలయాలకు వచ్చి వీరు వారి దర్శనాలు చేసుకొని దానివల్ల మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వస్తాయి. అండ్ ఇక్కడ జరిగే వ్యాపారాలు జరుగుతాయి, గట్టిగా వ్యాపారాలు కూడా జరుగుతాయి. మనం ఆశించిన స్థాయిలో మన గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తులందరూ కూడా వారి మంచి ఎక్స్పీరియన్స్ చేసుకొని వెళ్తారు. మనకి ఇక్కడ స్నానాలు చేసుకోవడానికి మేకలు పోతులు వాటికి బలి ఇవ్వడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది.